అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. పాలనలో వేగం పెంచండి, మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించండి, కొందరికి పాత వాసనలు పోలేదు, ఇప్పుడైనా మారండి, ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారో విశ్లేషిస్తాం, ఇసుక, మద్యం, రేషన్ మాఫియాను ఉపేక్షించొద్దు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలివి. పాలనలో వేగం పెంచాలి, మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించండి, కొందరికి పాత వాసనలు అయితే పోలేదు. ఏదైతే వైకాపా గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్లో ఏ విధంగా అయితే పనిచేశారో అన్యాయంగా, అక్రమంగా, అలాగే ఇంకా కొందరు మారలేదు, మారండి అని చెప్పి హితవు పలికారనమాట. గూగుల్ ఒప్పందంతో ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి. సీఎం చంద్రబాబును కలిసిన గూగుల్ ప్రతినిధి బృందం. విశాఖలో పెట్టుబడులపై చర్చ, ఏఐ అమలుకు రాష్ట్రానికి సహకారం. ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఏవో సిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్ సంస్థ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం సమీక్షంలో అధికారులు, గూగుల్ ప్రతినిధులు దీనిపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని సీఎం పేర్కొన్నారు. గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టడంపై చర్చ జరిగిందండి. హ్యాపీగా ఆ కార్యక్రమం అయితే ముగిసింది, సంతకాలు కూడా చేశారు. ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. ఏఐ రంగం గూగుల్ ద్వారా. వాగ్వాదాలు, వాయిదాలు. ధన్ఖడ్పై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టంభన. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలు స్తంభించిన లోక్సభ. భాజపా సభ్యులకు త్రివర్ణ పతాకాలు, గులాబీలు. రాహుల్ గాంధీ వినూత్న నిరసన. అది ధన్ఖడ్పై వాయిదాలు, అవిశ్వాసం అంట. పార్లమెంట్లో మరింత మెరుగ్గా మెరికల్లా. పాఠశాల విద్యలో సంస్కరణలు. ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్ల నియామకం. 2030 నాటికి అన్ని బడులకు 4 స్టార్ల రేటింగ్ సాధన. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు నైతిక విలువల పాఠ్యాంశాలు. బడులకే జనన ధ్రువపత్రాలంట. మరొక మెయిన్ వార్త అండి. అడ్డంగా బుక్ అయిన పేర్ని నాని. అద్దె గోదాములో భారీగా రేషన్ బియ్యం మాయం. ఆధారాలతో నిగ్గు తేల్చిన అధికారులు. గోదాం నుంచి తరలిపోయిన 3708 బస్తాలు. పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదు. బియ్యం ఎగుమతుల్లో తప్పేముంది, మాజీ సీఎం జగన్. బియ్యం ఎగుమతుల్లో తప్పే ఉందంటండి. ఇక్కడ యాడ్ ఇచ్చారండి. లోకేష్ అన్న ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్. అంటే గూగుల్ని తీసుకొచ్చారు కదా ఆంధ్ర రాష్ట్రానికి, దాని గురించి యాడ్ లాగా ఇచ్చారు. ఎవరు? మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంట. ఇక్కడ ఒక వింత ఉంది చూడండి. ఆ ఊరి జనాభా 6, అందరూ ఆడవారే. కదిలిస్తే కన్నీటి గాథలంట. వసతులు లేక, ఉపాధి దొరక్క వలసబాట. 20 ఏళ్లలో గ్రామాన్ని వీడిన 200 మంది. కన్న ఊరే చెన్నపట్నం అని నానుడి. సొంతూరులో ఏదో ఒక బతుకు తెరువు దొరుకుతుందని, కనీస సౌకర్యాలతో అయినా ఉన్నంతలో సుఖంగా బతుకోవచ్చన్న అర్థంలో పుట్టింది ఆ మాట. కానీ తమిళనాడులోని రామనాథపురం జిల్లా కముది తాలూకాలోని కల్లతిక్కులం గ్రామం ఇందుకు భిన్నం. 20 ఏళ్ల కిందట 200 జనాభా గల ఈ ఊరు నేడు 6 మహిళలకు పరిమితమైంది. వీరిలో 3 ఉపాధి హామీ కూలీలు కాగా 2 చదువుకునే ఆడపిల్లలు, మరో యువతి దత్తత వచ్చింది. ఇది పరిస్థితి. అయితే వెరైటీ అండి. అంటే అక్కడ పనులు లేక, ఉండలేక వెళ్ళిపోయారనమాట, వలస వెళ్ళిపోయారు. 4 పంచాయతీలకు జాతీయ అవార్డులు.
ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇవన్నీ లోపల పేజీల్లో అండి. సరే, ఇదిగోండి 4 పంచాయతీలకు జాతీయ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిత్తూరు జిల్లా బొమ్మసముద్రం ఒకటి, అనకాపల్లి జిల్లా న్యాయంపూడి ఒకటి, అనకాపల్లి జిల్లా తగరంపూడి, కృష్ణా జిల్లా ముప్పాళ్ళ. ఈ 4 గ్రామాలకి అంటే పంచాయతీలకి ప్రతిభ కనపరిచిన విభాగాల్లో, ఆయా విభాగాలు ఉంటాయి కదండి, గర్భిణీల సురక్షిత ప్రసవానికి అవసరమైన వైద్య సేవలు అందించడం ఒకటి, ఇలాంటివి ఆ గ్రామాల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా జాతీయ అవార్డులు అయితే ఇవ్వటం జరిగింది. ప్రజల ఆర్థిక శక్తిగా మార్గదర్శి, వినియోగదారుల నగదుకు పూర్తి భద్రత, సంస్థ ఎండి శైలజా కిరణ్. కేంగేరిలో 119వ శాఖ, హోనూరులో 120వ శాఖ ప్రారంభం. మార్గదర్శి ప్రారంభాలండి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఇదిగోండి సబ్జెక్టు మార్చి 1, 3 ఏ సబ్జెక్టు, 4, 5, 6, 7 ఇలాగా ఏ పేపర్లు ఎప్పుడు అనేది ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు, చూసుకోవచ్చు. బెదిరింపు కాల్స్ చేస్తే విమాన ప్రయాణాలపై జీవితకాల నిషేధం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బెదిరింపు కాల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని గుర్తిస్తే మాత్రం జీవితకాలం విమాన ప్రయాణం నిషేధిస్తారంటండి. జూన్ 15న నీట్ పీజీ. వైకాపా అనకొండలు మింగిన మట్టి కొండలు. వైకాపా ప్రభుత్వ హయాంలో మట్టి మాఫియా ఆగడాలకు ఈ కొండలే సాక్ష్యం. కృష్ణా జిల్లా కొండపావులూరు ఎన్డీఆర్ఎఫ్ పరిసరాల్లోని సూదిగట్టు తదితర కొండలన్నీ తొలిచి మట్టిని దోచుకెళ్లారు. కొన్ని కొండలను మట్టి వరకు తోడేసి బోడిగుండుగా మార్చేశారు. మరికొన్నిటిని చుట్టూ రాళ్లను తవ్వుతూ పోయారు. మట్టిని విజయవాడ, గుంటూరు పరిసరాలకు తరలించి కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. ఇది పరిస్థితి. అమరావతి ఏకైక రాజధాని, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని. ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలించి దాన్నే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని దృఢ నిశ్చయానికి వచ్చాం. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ భూ సమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు చట్టపరంగా నెరవేర్చాల్సిన హామీని అనుసరించి అమరావతిని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజధాని నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధి, భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను అన్ని రకాల మౌలిక వస్తువులతో 3 ఏళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. ఇదే పరిస్థితి. నియోజకవర్గానికో ఎంఐజీ లేఅవుట్, ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పట్టణాభివృద్ధి సంస్థలు. సానా సతీష్పై సిబిఐ, ఈడీ కేసులు. 269 కోట్ల రూపాయల ఆస్తిపరుడైన కారులేని మస్తానరావు. కృష్ణయ్య స్థిర చరాస్తులు 6 కోట్ల రూపాయలు. అఫిడవిట్లో వెల్లడించిన రాజ్యసభ అభ్యర్థులు. అఫిడవిట్లో ప్రస్తావించినటువంటి ఆస్తుల గురించి చెప్పారండి. దాని నుంచి కేసులు ఏదో వేశారు అంటున్నారు. కేసులు అంటే తప్పుడు లెక్కలు చూపించారు అన్నట్లుగా కేసులు అనమాట సానా సతీష్పై. సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుపై వేసిన కౌంటర్ను పరిశీలిస్తాం. అవసరమైతే అదనపు అఫిడవిట్ వేస్తాం. హైకోర్టుకు నివేదించిన ఏజీ. విచారణ జనవరి చివరి వారానికి వాయిదా. ఇది పరిస్థితి. సెకీ గురించి ఇంకా కేసు నడుస్తూనే ఉంది. హెల్మెట్ ధరించక 3 నెలల్లో 667 మరణాల. చలానాలు వేసి చేతులు దులిపేసుకుంటే కుదరదు. హైదరాబాదులో పోలీసులంటే ఉన్న భయం ఇక్కడేది. ట్రాఫిక్ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు. ట్రాఫిక్ ఐజీ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. అదే పరిస్థితి. విద్యుత్ బకాయిల కింద 4039 కోట్ల రూపాయల విడుదల. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ప్రభుత్వ శాఖలు వినియోగించిన విద్యుత్తుకు సంబంధించి బిల్లుల బకాయిలు చెల్లించేందుకు 4039 కోట్ల అదనపు బడ్జెట్ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అది పరిస్థితి. ఆర్మీ కంటైనర్ను ఢీకొట్టిన బియ్యం లారీ, డ్రైవర్కు గాయాలు, తప్పిన పెను ప్రమాదం. ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు ఏంటో చూద్దాం. ఆరు నెలల్లో తారుమారు అంటండి. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు చంద్రబాబు తూట్లు, అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయవంచన. ఇక్కడ వాస్తవంగా చూడండి, ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తున్నారు. ఏదైతే రావడంతో 3 నెలలది కలిపి 7,000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు. ఫస్ట్ నెలలో ఎక్కిన తర్వాత అది ఇచ్చేసాడు. 4,000 రూపాయలు పింఛన్ అన్నాడు, అది చేసాడు. 3 గ్యాస్ సిలిండర్లకి సంబంధించి శ్రీకారం చుట్టాడు. మొదటి గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత 2 రోజుల్లో డబ్బులు పడిపోయినాయి అకౌంట్లో. అది నేనే సాక్ష్యం, ఎందుకంటే నేను తీసుకున్నాను, వచ్చేసింది కూడా, డబ్బులు కూడా వస్తున్నాయి. సూపర్ 6 హామీలని జగన్ చేసినటువంటి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్ రాష్ట్రానికి బోడిగుండు చేసి ఏమీ లేకుండా, రాష్ట్రంలో వనరులు ఏమీ లేకుండా చేసి నిధులన్నీ కూడా మాయం చేస్తే వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోని 6 నెలల్లోనే చాలా మటుకి హామీలు నెరవేరుస్తూనే వస్తున్నారు. ఒక పక్క రాజధాని పనులు వేగవంతం చేస్తున్నారు, ఒక పక్క పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు, ఒక పక్క రాష్ట్రంలో రోడ్ల గురించి రోడ్లు వేస్తున్నారు. 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో వేయనటువంటి రోడ్లు వేస్తూ ఉన్నారు. ఈ రకంగా చేస్తూనే ఉన్నారు. సాక్షి వచ్చిన వెంటనే 6 నెలలు ఇవన్నీ చేయాలి అంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ? రాష్ట్రానికి సిగ్గు లేకుండా మరలా ఈ తప్పుడు ప్రచారాలు ఏంటి? మహిళలు, రైతులు, పిల్లలు, నిరుద్యోగులను నిలువునా ముంచిన బాబు అంట. ఎక్కడ ముంచాడు? ఏ ఒక్క హామీ అమలు చేయకుండా నెలకో డైవర్షన్ పాలిటిక్స్తో కాలక్షేపం. ఏ ఒక్క హామీ అమలు చేయలేదా? గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడు. రైతులకు వేయాల్సింది వేస్తున్నాడు. ఇంకేంటి? ఇచ్చినవి చెప్పరు. 6 నెలల్లో ఎన్ని ఇచ్చాడు, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా కాల వ్యవధి ఉంది కదా, ఇందులోపు గవాలను ఎప్పుడు పూర్తి చేస్తారు, ఇవన్నీ మాట్లాడాలా వాస్తవానికి. కానీ అసలు ఇవ్వలేదు, నమ్మించి మోసం చేస్తున్నాడనే పెద్ద పెద్ద మాటలు, తప్పుడు మాటలు సాక్షి మాట్లాడటం బాగలేదు. ఇది అసలు రైతు గంట కన్నీరు. రేపు వైఎస్ఆర్సీపీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద అన్నదాతల ఆందోళన. 6 నెలలుగా ఆదుకునే దిక్కే లేదు. అంతకుముందు ఆదుకున్నాడు, మరి అధికారుల వల్లే అసంతృప్తి. ప్రజా సమస్యలను నాణ్యతగా పరిష్కరించడం లేదట. జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిందలు. అవును, మరి చంద్రబాబు నాయుడు మొత్తం అన్నీ చూడలేదు కదా, అన్ని జిల్లాల్లో కూర్చొని ఒక్కడే పరిశీలించలేడు కదా. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధికారులుగా చూసుకోవాల్సింది, ప్రభుత్వానికి మధ్యవర్తులుగా ఉండి చూసుకోవాల్సింది కలెక్టర్లు, ఎస్పీలు. కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా, ఈ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలనే కదా చెప్పింది. అందులో తప్పేంటి? అధికారులు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి లాగా పనిచేస్తున్నారని చెప్పి అన్నారు. ప్రజాగ్రహం వల్లే డైవర్షన్ పాలిటిక్స్. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయి, అవే ప్రజల్లో కోపంగా మారుతున్నాయి. మా పథకాలు ఎందుకు ఇవ్వట్లేదని ప్రజలు నిలదీస్తున్నారు. అబ్బా, రాష్ట్రం అభివృద్ధి పడుతుంది, గూగుల్ లాంటి సంస్థలు రాష్ట్రాన్ని పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయని సంతోషిస్తున్నారా దిక్కుమాలినోడా. ఇకపై మరింత మందిని కోల్పోనివ్వం. హెల్మెట్ ధరించక 4 నెలల్లో 667 మంది చనిపోవడం చిన్న విషయం కాదు. పోలీసుల అలసత్వం వల్ల ఈ పరిస్థితి. హైకోర్టు మాట్లాడినటువంటి మాటలండి. 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలంట. అమరావతిలో అడ్డగోలు దోపిడీకి మళ్ళీ స్కెచ్. 2018-19 నుంచి పెద్దగా పెరగని నిర్మాణ సామాగ్రి ధరలు, అయినా భవన నిర్మాణాల వ్యయం 55% పెంపు. పెద్దగా పెరిగిందో పెరగలేదో అందరికీ తెలుసు నువ్వు చేసిన పనులకి. క్యూఆర్ మోసాలకు కోడ్. జీవోలు రహస్యంగా ఉంచడానికి వీల్లేదు. వర్ష క్రమంలో జీవోలను అప్లోడ్ చేయాల్సిందే. ఇందుకోసం ఏం చేస్తున్నారు చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.
జీవోలన్నీ కూడా ఈ ప్రభుత్వం పెడతానే ఉంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో జీవోలు ఏవి కూడా లేవు అని చెప్పి ఈ ప్రభుత్వం ఆల్రెడీ హైకోర్టుకు చెప్పింది. సౌర విద్యుత్ కొనుగోలు బిల్లుపై విచారణ వాయిదా. ఓకే. బాలికపై సామూహిక లైంగిక దాడి ఆలస్యంగా వెలుగు చూసిన వైనం, నిందితుల అరెస్టు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో ఘటన. హోలోగ్రామ్స్ కాంట్రాక్ట్ కేసులో ప్రతివాదిగా సిఐడి. 10వ తరగతి బాలికపై లైంగిక వేధింపులు ఇవన్నీ ఉన్నాయండి. ఉదయం మనోజ్, రాత్రి విష్ణు. రాచకొండ సిపి ఎదుట హాజరైన మంచు మోహన్ బాబు కుమారులు. నాపై ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధం. తెలంగాణ హైకోర్టులో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ పిటిషన్. దర్యాప్తు నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ దగ్గర, ఈయన వచ్చిన థియేటర్ దగ్గర ఒక మహిళ చనిపోయారు కదండి, దానిపైన ఈయనకి కేసు పడింది. ఆ కేసుకి సంబంధించి చట్టవిరుద్ధం అని చెప్పి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తలశిల రఘురాంపై కేసులో పూర్తి వివరాలు సమర్పించండి. కంచికర్ల పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ ఈ నెల 18కి వాయిదా. అది పోలీసులు అతిగా జోక్యం చేసుకోవద్దు. నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదంలో పోలీసులకు తెలంగాణ హైకోర్టు సూచన. మొదట పరిష్కరించుకునే అవకాశం ఇవ్వండి, అవసరమైతే చట్ట ప్రకారం ముందుకు వెళ్ళొచ్చు. కుటుంబ వివాదంలో మీడియా ఇంత హంగామా ఎందుకన్నా జస్టిస్ బి విజయసేన్ రెడ్డి. సిపి విచారణకు హాజరు నుంచి మోహన్ బాబు, విష్ణుకు మినహాయింపు. ఇది పరిస్థితి. యాక్చువల్గా TV9 చేసినటువంటి అతి అనమాట. సాక్షి వాళ్ళు TV9 చేసినటువంటి అతి ఇది. ఈ TV9 మైక్ తీసుకెళ్ళి కుటుంబం అసలే బాధల్లో ఉంటే ఇళ్లల్లో చొరబడి మైక్ తీసుకెళ్ళి పెడితే ఏ విధంగా ఎంతవరకు సబబది? ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. హెల్మెట్ నిబంధనలు అమలయ్యేది అదొకటి. జనం మెచ్చేలా మనం నచ్చేలా పాలన. కలెక్టర్ల సమర్థతతోనే ప్రజలకు న్యాయం. వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్వీర్యం. వచ్చే 2 ఏళ్ల నిధులు ముందే వాడేశారు. ఇప్పుడిప్పుడు చీకట్లు తొలగిపోతున్నాయి. 6 నెలల్లోనే పెట్టుబడులు వస్తున్నాయి. సంక్రాంతి నాటికి గోతులు లేని రోడ్లు, రెవెన్యూ ఫిర్యాదులు పరిష్కరించాల్సిందే. 15% GSDP వృద్ధి రేటే లక్ష్యం. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు స్పష్టీకరణ. మంచిది. రేషన్ మాఫియాకు కళ్యం. బియ్యం రీసైక్లింగ్ చేసేందుకు వీల్లేదు. సర్వీసు ఓ ప్రొడక్టే. సేవారంగానికి ప్రచారం కల్పించండి. వినూత్నంగా ఆలోచిస్తేనే అభివృద్ధి సాధ్యం. ఒక్క వ్యవసాయంతోనే ప్రగతిని సాధించలేం. అదనంగా సేవల రంగాన్ని కూడా పెంచాలి. వారానికి ఒకరోజు క్షేత్ర పర్యటన, సీఎం సూచన. ఏపీతో గూగుల్ అంటండి. విశాఖలో పెట్టుబడులు ఖచ్చితంగా. 10th ఇంటర్ పరీక్షలు మార్చిలో. ఓకే. అమరావతి రాజధాని, ఇది కూడా మనం చూసాం. వాట్సాప్ గవర్నెన్స్ దేశంలోనే తొలిసారి. పిఎఫ్ సొమ్ము ఏటీఎం ద్వారా విత్డ్రా. జనవరిలో అందుబాటులోకి కేంద్రం యోచన. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కోసం పథకం. ఓకే. జమిలీతో పెరగనున్న జీడిపి. రైట్. రియల్టర్ను అపహరించిన వైసీపీ నేత. 2 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపు. ఇవ్వలేనడంతో కొండపై నుంచి తోసివేత. గుంటూరు జిల్లా నల్లపాడులో ఘటన. భారత్ అమ్ముల పదులో వొరోనెజ్ రక్షణ కవచం. గగనతల రక్షణకు రష్యా సాంకేతికత. 8,000 కిలోమీటర్ల దూరంలోనే క్షిపణులను గుర్తించే అధునాతన వ్యవస్థ. 34,000 కోట్ల డీల్ కోసం భారత్ చర్చలు. చిత్రదుర్గ వద్ద ఏర్పాటుకు సన్నాహాలు. సూపర్. అమరావతి రాజధాని. కాబోయే కోడలికి కీలక పదవి అప్పగించిన ట్రంప్. అది పరిస్థితి. సూసైడ్ నోట్తో బయటపడ్డ భార్య క్రూరత్వం. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన 40 పేజీల సూసైడ్ నోట్.
ఆయన భార్య క్రూరత్వాన్ని బయటపెట్టింది. బెంగళూరులో అతుల్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్కి చెందిన అతుల్ 2019లో నిఖితను పెళ్లి చేసుకున్నారు. ఆమె ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మనస్పర్ధలు రావడంతో భార్య నిఖిత, అత్త నిష, బావమర్ది అనురాగ్, భార్య మేనమామ సుశీల్ తనను వేధించారని అతుల్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం, వరకట్న వేధింపులు, అసహజ లైంగిక వేధింపుల ఆరోపణతో యూపీలో 9 కేసులు నమోదు చేశారని, ఆ కేసుల్లో రాజీ కోసం 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని వివరించారు. ప్రతి కేసులోనూ బెంగళూరు నుంచి యూపీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, ఏడాదిలో 40 సార్లు నోటీసులు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. చాలా దారుణం కదా. ట్రంప్ కార్యవర్గంలో బిలియనీర్లు. రజనీకి బిగుస్తున్న ఉచ్చు. మాజీ మంత్రిపై ఏసీబీ విచారణ, ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫారసు. 2 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణ. ఆమె చెబితేనే క్రషర్పై దాడులు. జాషువా. ఓకే, విడుదల రజనీకి బాగా పడిపోద్దండి. ప్యాలెస్ రాజ్ పోయింది, పనిచేసే ప్రభుత్వం వచ్చింది. 6 నెలల్లోనే అనేక ప్రజానుకూల నిర్ణయాలు. ఓకే. ఆన్లైన్లో పేరున్న భూమి లేదంటున్నారు. అధికారులపై దళితుడి ఫిర్యాదు. కేటాయించిన స్థలాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దేశం నేతలకు దళితులు, గిరిజనులు విజ్ఞప్తి. అది పరిస్థితి. జగన్ అక్రమాలపై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి బీజేపీ. ఓకే. సెకీపై కౌంటర్ను పరిశీలించాలి. ఇవ్వండి 3 పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.